హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానిస్వెల్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కదా. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. సో మేము కూడా చాలా బాగున్నాం. లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అలాగే హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ కూడా ఉంటుంది. సో మనకి బాధ వచ్చేసింది కదా అని చెప్పి అలా దిగాలుగా ఉండకూడదు. సో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట. సో అలాగని వీడియోస్ చూస్తూ వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారని కాదు, మాకు కూడా ఉంటాయి. బట్ సాడ్నెస్ని పక్కన పెట్టి హ్యాపీగా ముందుకు వెళ్ళాలనేది మా కాన్సెప్ట్. సో ఆ ప్రాసెస్లోనే మేము వీకెండ్లో ఈసారి ఇలా దయసీదేల్ అనే ఫామ్కి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మాతో పాటు ఉన్న మా నైబర్స్ వాళ్ళు మాకు ఈ ప్లేస్ని సజెస్ట్ చేశారు. సో చాలా బాగుందండి. ఫస్ట్లో అంటే గూగుల్లో చూసినప్పుడు కానీ అట్లా మేమేమనుకున్నామంటే చాలా చిన్న ప్లేస్ కదా, అంటే అంత ఎంజాయ్ చేస్తామా, బాగుంటుందా అన్న దానిలో ఉన్నాం. బట్ అక్కడికి వెళ్తే అసలు ఎంజాయ్మెంట్ అనేది బాగుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే కిడ్స్కి వర్తబుల్ అని 100% వర్తబుల్. సో మనం ఏంటి అంటే యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఆబ్వియస్గా మనం కూడా ఖుషి అయిపోతాం కదా. సో ద థింగ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ కిడ్స్ కూడా 100% ఎంజాయ్ చేశారు. సో వర్తబుల్ ప్లేస్ అని నేను చెప్తున్నాను, అంటే నేను సజెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. సో ఈ ప్లేస్ అయితే బుల్కాపూర్ మోకిలా శంకర్పల్లి అండి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ గచ్చిబౌలి నుంచి 40 minutes డిస్టెన్స్. ఆ దారిలో వెళ్తున్నప్పుడు మాత్రం కంగారు పడకండి. కొంచెం అంటే ఆ రోడ్స్ అన్నీ చూసినప్పుడు ఈ ప్లేస్ మనం రాంగ్ రూట్కి వచ్చామా అన్నట్టు ఉంటాయి అన్నమాట, ఖాళీగా ఏమీ లేకుండా. బట్ లోపలికి వస్తే మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇంకొక సజెషన్ నా సైడ్ నుంచి ఏంటి అంటే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మాకేంటి అంటే మేము ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. బట్ రిటర్న్లో మేము బుక్ చేసుకున్నప్పుడు కొంచెం టైం పట్టింది మాకు, అంటే లేట్ నైట్ అయ్యేసరికి లైక్ 7 ఆ టైం అయ్యేసరికి ఏ క్యాబ్స్ బుక్ అవ్వలేదు. అది ఒక్కటి చూసుకోండి, అంటే ఎర్లీగా మీరు అక్కడ నుంచి వచ్చేలాగా చూడండి. లేదు అంటే ఓకే, బట్ మాకు బుక్ అయింది, లేట్గా బుక్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మేము క్యాబ్స్ కోసం వెయిట్ చేసామన్నమాట. అండ్ టికెట్స్ వచ్చేసరికి మేము కిడ్స్ ప్యాకేజ్ తీసుకున్నామండి. ఇది మొత్తం కిడ్స్ కోసమే కాబట్టి సో వాళ్ళకి ప్యాకేజెస్ ఉన్నాయి, మేము అది చూస్ చేసుకున్నాం. అండ్ ఎంతమంది అయితే అడల్ట్స్ ఉన్నామో అన్ని 600 తీసుకున్నారనమాట అంతమందికి. అండ్ లోపలికి వచ్చినాకైతే మీరు ఇక్కడ చూడొచ్చు. సో అన్నీ లైక్ ఎలా అంటే ఫామ్ లాగా అండ్ గ్రీనరీ, నేచర్ అండ్ రైడ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు రైడ్స్ అన్నీ. పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళని చూసి మేము ఎంజాయ్ చేసాం. అండ్ ఈవెన్ మనకి కూడా కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట ఆ ప్యాకేజ్లో. అన్నీ కాదు, కొన్ని మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా. అండ్ హారర్ హౌస్ కూడా ఉంది. ఇదొక ఇంటరాక్టివ్ యాక్టివిటీ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు. లైక్ యానిమల్స్కి ఎలా అంటే యానిమల్స్ ఇప్పుడు మనం బుక్స్లో చూపిస్తున్నాము, లేకపోతే టీవీలో చూపిస్తున్నాము, లేకపోతే ఫోన్లో చూపిస్తున్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న సిటీ ప్లేసెస్లో పిల్లలకి ఇది కౌ నాన్న, ఇది షీప్ నాన్న, ఇది గోట్ నాన్న అని ఇలా చెప్తాం. కానీ డైరెక్ట్గా మనం చూపించడం చాలా తక్కువే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఇక్కడ ఈ ప్లేస్లో మనం డైరెక్ట్గా పిల్లల్ని వాటి దగ్గర తీసుకెళ్ళి, అంటే ఆ యానిమల్స్ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న రేర్ బ్రీడ్స్ యానిమల్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ యానిమల్స్ని ఇక్కడ పెట్టారు. అండ్ ఈవెంట్తో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గేమ్స్, ఇవి ఎంత బాగున్నాయో తెలుసా. ఇదొక డిలైట్ఫుల్ ఫ్యూజన్ అండి. ఎడ్యుకేషన్ అంటే నేర్చుకుంటారు, అండ్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లేస్ మొత్తం కూడా ఎంత హైజీన్గా ఉందో, చాలా బాగుంది. అండ్ ఈవెన్ రెస్ట్ రూమ్స్తో సహా. సో ఇక్కడ మీరు చూడొచ్చు యానిమల్స్ ఉన్నాయి కదా, ఈ యానిమల్స్ ప్లేసెస్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగుంది వాళ్ళ హైజీన్ లెవెల్స్ అయితే. ఇక్కడ అయితే మనం యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చండి, నాట్ ఆర్ ఫుడ్, వాళ్ళు ఇస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చే ఫుడ్స్ని మనం ఇక్కడ యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ వేదాంశ్ బాధ ఏంటి అంటే ఒక గోట్కి పెట్టాడు, అదే గోటు మళ్ళీ తిరిగి వాడికి ఫుడ్ పెట్టమని ఏ గోట్ని తిననివ్వట్లేదు, అదే దానికే పెట్టాలంటుంది. వాడు అరుస్తున్నాడు అనమాట పక్కకెళ్ళు అని.
ఇది అంతా పిల్లలకి అని చెప్పాను కదండి మోస్ట్లీ. బట్ పెద్దవాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, ఫోటోషూట్స్. అసలు ఫొటోస్ నేనైతే తీయించుకున్నాను, ఎన్నంటే అన్నీ. మంచిగా నేను తీసాను, నాకు తీశారనమాట. చాలా బాగున్నాయి ప్లేసెస్ ఇక్కడ, అంటే ఫోటోషూట్కి ప్లేస్ అయితే. ఇక్కడ డిఫరెంట్ పిల్లలు ఉన్నాయి అండ్ పక్షులు అయితే చాలా బాగున్నాయి. బట్ నేను కొంచెం పక్షుల జాతికి దూరంగా ఉంటానన్నమాట. సో నేను ఎంత ఎంజాయ్ చేయలేదు. అండ్ హార్స్ రైడ్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనం తీసుకున్న కిడ్స్ ప్యాకేజ్లోనే ఉంటాయన్నమాట. సో పిల్లలకి అందులోనే ఏవేవైతే ఉన్నాయో ఆ రైడ్స్ కంప్లీట్ చేస్తామో అక్కడ టిక్ చేసేస్తారు. పడిపోతా ఉన్నట్టు భయం వేస్తుంది. ఇవి తీస్తున్నా 7 వండర్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకునే లోపు క్లైమేట్ అనేది కొంచెంగా చేంజ్ అయిపోతుంది. మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ, అసలు మామూలుగా లేదు. మొత్తం మా వేదాంత్ ఫేస్ అయితే పింక్గా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అబ్బా కొంచెం ఎండ తగ్గితే బాగుండు అని అనుకున్నామో లేదో, చక్కగా మబ్బు పట్టింది. మబ్బుతో పాటు వాన కొట్టేసింది అనమాట, మామూలు కొట్టలేదు. ఇంకా మేము కూడా వీటితో పాటు ఇక్కడ షెల్టర్ కింద ఉన్నామన్నమాట. ఒక్కసారి ఆ సౌండ్ వినండి, మీకే అర్థమైద్ది. ఇంకా అలా కొంచెం వాన తగ్గాక ఇక్కడున్న బర్డ్స్ దగ్గరికి వచ్చాము. సో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, వీటికి నేను కొంచెం దూరంగా ఉంటానని చెప్పి. సో వేదాంశ్కి అయితే కొంచెం భయం కూడా లేదు. అసలు మీరు త్రూ అవుట్ ద వీడియో చూడండి, అసలు వాడు ఎంత అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి వీడు ఇంత అడ్వెంచరస్గా ఉంటాడు అని చెప్పి. అసలు కొంచెం కూడా భయం లేదు వాడికి. వాటి మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు, ఆడుకుంటున్నాడు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనం బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు. సో మనకి సీడ్స్ ఇచ్చారనమాట. ఆ సీడ్స్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారు. అవి చేతిలో పెట్టుకోగానే అవి వచ్చేలా వాలేసాయి చక్కగా తినేస్తున్నాయి. చూడడానికి క్యూట్గా ఉంది. బట్ ఈవెన్తో నేను కొంచెం దూరం నుంచి జూమ్ చేసి మరి వీడియో తీసాను, కానీ దగ్గరికి మాత్రం వెళ్ళలేదన్నమాట. చిన్న షాట్స్ ఉన్నాడు కదా, చూడండి వాళ్ళ నాన్న ప్యాంట్ని గడిపేశారు. అక్కడ బర్డ్స్ కోసం అంటే వాటర్ పెడుతున్నారు కదా, ఆ పక్కన ఒక పైప్ ఉంది, దాన్ని ఆన్ చేసేసరికి ఫోర్స్తో వాటర్ వచ్చి పడ్డాయి. వీడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట, బట్ ఫన్నీగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి డైనో వరల్డ్. సో ఇక్కడికి వచ్చేసరికి మాకు కొంచెం అరౌండ్ 2 o'clock అలా అయిపోయినట్టుంది. ఇంకా మాకు ఆకలేస్తుంది. అండ్ లంచ్ చేసేసినాక మేము నెక్స్ట్ పార్ట్ చూద్దామని చెప్పి వచ్చేసామన్నమాట లంచ్ చేయడానికి. అండ్ ఇక్కడైతే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అండి. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, ఆ కేవ్ ఫుడ్ని మనం తీసుకోవాలి, లేదా బయటకు వెళ్ళి మనం ఫుడ్ తినేసి రావాలన్నమాట. సో ఆఫ్టర్ లంచ్ ఇక్కడ మీరు చూడొచ్చు 4D. ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. వి ఎంజాయ్డ్ అలాట్. లైక్ అక్కడ అంటే మనం వెళ్తున్నప్పుడు ఎయిర్ తగులుతూ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ కానీ అవన్నీ మనకి రియలిస్టిక్గా ఫీల్ అయ్యేలాగా చేశారనమాట. చాలా బాగుంది ఇది కూడా పిల్లలు ఎంజాయ్ చేశారు బాగా. ఈవెన్ వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము.
అండ్ ఇది వచ్చేసి స్కేరీ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా పిల్లలకి ఉంది. బట్ మా వేదాంశ ఫస్ట్ భయపడ్డాడు. బట్ వాళ్ళ నాన్న దగ్గరుండి వాళ్ళని ఆ భయం పోగొట్టాలి అని చెప్పి ట్రై చేశారు. ఫైనల్లీ లాస్ట్కి బయటకు వెళ్ళేసరికి వాడికి ఆ భయం పోయి మళ్ళీ వెళ్దాము అని అన్నాడు అనమాట. హాయ్ చెప్పు. ఇదిగో నేను పట్టుకున్నా చూడు. ఇదిగో ఏ లేదు బొమ్మ వెళ్ళిపోయింది. బాయ్ బాయ్. జాంబీ నేను లైట్ పెట్టేసాను ముందే. కట్టేసారు చూడు పైన. ఆడెవడు కదా బొమ్మలే అన్ని బొమ్మ పడే ఉన్నాడు రా. అండ్ అలా హారర్ హౌస్ అయిపోయింది. అండ్ నా ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ మీకు తెలుసు కదా ఇది. అండ్ ఇక్కడైతే నాతో చాలాసేపు ఆడుకున్నారని చెప్పాలి. ఆ ఐస్ క్రీమ్ పట్టుకోవడానికి నేను ఎంత ట్రై చేశానో తెలుసా. ఇంకా అలా ఐస్ క్రీమ్స్తో రిలాక్స్ అయ్యాం కొంతసేపు అందరం. అక్కడ నుంచి పక్కనే ఉన్న రైడ్స్కి వచ్చేసాము. ఇదైతే పిల్లలకి టోటల్లీ పిల్లల కోసమే ఈ రైడ్స్. సెకండ్ టైం. అండ్ ఇదైతే వేదాంశు సెకండ్ టైం. నాకైతే ఫస్ట్ భయం వేసేసింది. వాడు మాత్రం డేర్గా నేను ఎక్కుతాను మమ్మీ నాకు కావాలది అని చెప్పి వాళ్ళ నాన్నతో ఒప్పించుకొని ఎక్కాడనమాట. నేనైతే షాక్. వాడికి కొంచెం కూడా భయం లేదు.
వాడే తీసేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్యారెట్స్, ఇవి ప్యారకీట్స్ అంటారు. అండ్ ఇవైతే ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుంది. దాని లోపల నుంచి చిన్నగా అన్ని క్యూట్గా హ్యాండ్ మీద పెట్టారనమాట. అండ్ మధ్యలో ఒకసారి దాన్ని కూడా పెట్టారు. బట్ ఎంత సౌండ్ చేసిందో. ఈ బుజ్జిది అయితే ఇక్కడ అక్కకి హెయిర్కి ఉన్న క్లిప్స్ కూడా తీసేసింది భలేగా. అది మళ్ళీ చూడు జిమ్నాస్టిక్ చేస్తుంది. సైడ్కి వేయడం జరగండి అది. అమ్మో బాబాయ్, ఏ కోపం ఎక్కువ. అది చూడండి. అలా అక్కడున్న గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకునేసరికి ఈవినింగ్ అయింది. ఇక్కడ చూడండి ఈవినింగ్ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ క్యాసిల్ ఉంది, దాని కిందనే ఒక పూల్ లాగా పెట్టి బోట్ రైడ్ పెట్టారు. చాలా బాగుంది. అండ్ ఆ క్యాసిల్కి బోట్ రైడ్కి అసలు ఆ ఫొటోస్ అయితే అదిరిపోయాయి మావి. అండ్ అక్కడ నుంచి మేము ఇక్కడ పిల్లల ప్లే జోన్, ఇవి నింజా జోన్ అని చెప్పి ఉందన్నమాట. ఇవి నింజా గేమ్స్ అంట. చాలా బాగున్నాయి ఇవి కూడా, మేము కూడా ఆడుకున్నాము. అన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్తోనే ఉన్నాయి అండ్ హైజీన్గా కూడా ఉంది. సో నో నీడ్ టు వరీ. పిల్లలు పడిపోయినా కూడా దెబ్బ తగ్గకుండా చక్కగా మెత్తగా ఉందన్నమాట కిందన ఫ్లోర్ అంతా కూడా.
అబ్బా అయ్యో చూసారు కదండి, కొంచెం కూడా భయం లేకుండా వాడు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో. అండ్ ఇదైతే కెఫెటేరియా. సో ఇక్కడ మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది చాలా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుండేసరికి ఇంకా ఆబ్వియస్గా ఫొటోస్ దిగుతూ కూర్చున్నాం అనమాట. అలా ఈవినింగ్ అయింది. సో ఇంకా వేదాంశ్ బోట్ రైడ్ అన్నాడు. ఇంకా మళ్ళీ బోట్ రైడ్కి తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ కూడా వాడికి కొంచెం అంటే వాడు చేయగలడా సింగిల్గా అని అనుకున్నాం, కానీ అసలు వదిలేస్తే ఏమైనా చేసేలాగా ఉన్నాడు వాడు. చక్కగా ఇక్కడ నుంచి అక్కడ దాకా తిరిగేసి వచ్చేసాడు బోట్లో. ఇంకా బోట్ను వదిలి రానంటున్నాడు. కుదిరితే అక్కడ నుంచి ఇంటి దాకా కూడా వాటర్ ఉంటే ఆ బోట్లోనే ఇంటికి వచ్చేలా ఉన్నాడు అనమాట. అసలు రానని గోల. నెక్స్ట్ ఇంకా కార్తీక్, జ్ఞానేష్ వాళ్ళు కూడా రైడ్ చేసేసరికి మళ్ళీ ఇంకప్పుడు ఇంకో రౌండ్ వేయిద్దాము అన్న వాళ్ళు వచ్చాక అని చెప్తే ఇంకప్పుడు దిగాడు అనమాట. ఈవినింగ్ వ్యూ చూసారండి ఎంత బాగుందో. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ క్యూట్. అండ్ ఇక్కడ చూడండి, ఇది నైట్ వ్యూ. ఓవరాల్ చాలా బాగుంది కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇక్కడికి ప్లాన్ చేసేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ మీరు కూడా ఈ ప్లేస్కి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, మోస్ట్లీ పిల్లలతో. అండ్ ఎక్కడితో ఆగిపోలేదు, పక్కనే ఇక్కడ మనకి ఒక చిన్న ఫామ్ అయితే ఉంది. ఆల్ గ్రీనరీ విత్ నేచర్. అండ్ ఇందులో అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయండి. ఫామ్ చేస్తున్నారు ఈవెన్తో ఫ్లవర్స్ కూడా. సో అందులో భాగంగా ఏంటంటే మ్యారీగోల్డ్, ఇంకా కుకుంబర్, కొత్తిమీర, పుదీనా, గోంగూర. అంటే నాకు ఆ చీకట్లో కనిపించింది. అంటే మేము వచ్చేసరికి లైట్ ఫేడ్ అయిపోవడం వల్ల సో అక్కడున్న లైట్స్తోనే మేము చూసాం. ఈవెంట్తో బాగానే కనిపించాయండి. అండ్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే అక్కడ ఉన్నాయి, టొమాటోస్ కూడా, బొప్పాస్కాయ్. సో బాగుంది అంతా. ఇదండి మా వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కుదిరితే ఒక్కసారి వెళ్ళి చూసిరండి. బట్ సచ్ ఎ నైస్ ప్లేస్. ఇదండి మా వీడియో. మీకు నచ్చింది కదా, ఇక్కడ వరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి. లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఏంటో అర్థం కావట్లేదండి. ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఇస్తున్నందుకైనా అట్లీస్ట్ ఒక సింగిల్ లైక్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.